గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో కడెం ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడెం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం 9 కోట్ల నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో ప్రాజెక్టు మరమ్మతు పనులు తుది దశకు చేరుకున్నాయి. అసలు కడెం ప్రాజెక్టు గతంలో ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, స్థానికులు ప్రాజెక్టుపై ఏమంటున్నారు, ఇలాంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. కడెం ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మరమ్మతు పనుల కోసం 9 కోట్ల నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతుల పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం కడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. సో విజువల్స్లో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఏదైతే రోప్స్ కావచ్చు, అదేవిధంగా మిషనర్సీ, దాంతోపాటు కౌంటర్ వెయిట్లను కూడా పూర్తి స్థాయిలోనే పాతయాన్ని తొలగించేసి కొత్తవి కూడా మార్చడం జరుగుతుంది. దాదాపుగా 9 కోట్ల నిధులతో ఈ మరమ్మతు పనులన్నీ కూడా తుది దశకు చేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టుపై చిన్న చూపు చూడడం జరుగుతుంది. కడెం ప్రాజెక్టు పట్టించుకునే నాదుడు వరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 కోట్ల నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతు పనులన్నీ కూడా పూర్తి స్థాయిలోనే తుది దశకు చేరుకోవడం జరుగుతుంది. సో ఒక స్థానికుల అభిప్రాయాలు స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుందాం. అంటే ప్రాజెక్టు యొక్క గత పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒకసారి స్థానికులు ఉన్నారు మనతో మాట్లాడి అందుబాటులో ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, గతంలో బీఆర్ఎస్ పాలనలో కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే ప్రాజెక్ట్ ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల లోపు గ్రీసు పెట్టడానికే పనికొచ్చింది తప్ప ₹1 ఇయ్యలే, ఎలాంటి మరమ్మతులు చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 కోట్ల రూపాయలు ఇచ్చి వర్క్ అయితే నడుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ డోర్ల వర్క్ నడుస్తుంది. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మధ్యలకు పగిలి 6-7 ఇంచుల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను పూడ్చడం కానీ, లేకపోతే ఈ ప్రాజెక్టుకు కింద ఒక ప్రాజెక్టు కొత్తది కట్టినట్టయితే 65,000 ఎకరాల భూమి ఇక్కడ ఏదైతే పంటకు పండించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కడెం చెరువును ఫ్లడ్ గేట్లు, సిల్డ్ గేట్లు 2 ఉంటాయి. సిల్డ్ గేట్లు అనేది ఉన్నంత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీయకపోవడం వల్ల సిల్లుతోటి మొత్తం కూడుకపోయి చెరువు సగము కూడుకపోయి ఉన్నది. కింద ప్రాజెక్టు కట్టి ఈ సిల్లు తీసినట్టయితే 65,000 ఎకరాలకు పంటకు నీరు అందించే, 2 పంటలకు నీరు అందించేటువంటి సామర్థ్యం ఉన్నది. దీని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సో ఇప్పుడున్న కడెం ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం మరమ్మతుల కోసం 9 కోట్ల నిధులను కూడా మంజూరు, ఈ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. సో ప్రాజెక్ట్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ రోజైతే డ్యామ్ గేట్లు లేస్తున్నాయి, కూర్చుంటున్నాయి. వరదలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఏంది అనేది తెలుస్తుంది. ప్రాజెక్టు పూర్తిగా మధ్యలోకి పగిలిపోయి 4 ఇంచుల గ్యాప్ తోటి వచ్చింది. దాని గురించి ఆలోచించాలా. పూర్తి ఏదైతే ఉన్నదో మరమ్మతులు చేసడం కాదు, దీర్ఘకాలికంగా రైతులకు లబ్ధి చేకూర్చే రకంగా ప్రభుత్వం యొక్క పాలసీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఈ రోప్స్ కావచ్చు, అదేవిధంగా కాంట్రోల్ వెయిట్లను కూడా పాతయాన్ని కూడా తొలగించేసి కొత్త అన్ని కూడా మార్చడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని కూడా గత పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకునే నాదులు లేకుండా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పైన ఒక ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? దీన్ని హర్షించదగ్గ విషయమే. మేమేమనేదంటే ఇప్పుడైతే ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఇయర్కు మట్టుకు ఈ వర్షాకాలం వస్తే దీని ఏందో రిజల్ట్ వస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే దీని కింద కొత్త ప్రాజెక్టు నిర్మించినట్టయితే ఈ 65,000 ఎకరాల రైతులకు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరికొందరు స్థానికులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. ఏందన్న కడెం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మరి అంటే ఏదైనా వర్షం వస్తే, వరదలు వస్తే చెప్పగలుగుతాం. ఇప్పుడైతే ఏం లేదు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అయితే మరి 9 కోట్లతోటి అభివృద్ధి, అది రిపేర్ పనులు ఏవైతే చేస్తున్నామో అవి చేసినాం, అయిపోయినాయి, దగ్గర పడ్డదని చెప్తున్నారు. కాబట్టి దీని రిజల్ట్ రావాలంటే మనకు వర్షం వస్తే ఏర్పడుతుంది. సో ఈ మరమ్మతు పనులు ఏవైతే ఉన్నాయో, సో ఈ మరమ్మతు పనులు ఎక్కడ దాకా వచ్చినాయి? మీరు స్థానికంగా ఉంటారుగా, ఎట్లా నడుస్తున్నాయి పనులు? అయితే బాగానే జరుగుతున్నాయండి. మరమ్మతు పనులు అయితే బాగానే జరుగుతాయి, రెగ్యులర్గా చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు, బాగానే జరుగుతున్నాయి. కాకపోతే దీని రిజల్ట్ అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేమండి అట్లా అన్నట్టు. సో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు పైన అసలు పట్టించుకునే నాదుడే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలకే
కడెం ప్రాజెక్ట్ పైన ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టింది, మరమ్మతుల కోసం 9 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. ఏమంటారు దీనిపైన? దీని మీద ఖచ్చితంగా హర్షించదగిన విషయం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వం కనీసము ఆ రోపులకు ఏదైతుందో గ్రీజు కూడా పెట్టిన పరిస్థితి ఉండే 10 సంవత్సరాలు. కనీసం ఈ డ్యామ్ కింద కొట్టుకపోయిన పరిస్థితి ఉంటే వాళ్ళని కనీసం పలకరించిన నాదుడు కూడా లేకుండే 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రాజెక్టు మీద, ఎందుకంటే పురాతన ప్రాజెక్ట్ ఇది, చాలా ఇప్పుడు ఉన్న తెలంగాణలో భారీ ప్రాజెక్టు లాగానే, కాబట్టి దీని మీద ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టింది, సంతోషించదగ్గ విషయమే. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. సో మనం చూడొచ్చు. సో ప్రస్తుతం కడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం, విజువల్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఏవైతే కడెం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కడెం ప్రాజెక్టు కోసం 9 కోట్ల నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఏదైతే మరమ్మతుల పనుల కోసం పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. రోప్స్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా మిషనరీస్ కూడా అవన్నీ కూడా కొత్తవి కూడా బిగించడం జరుగుతుంది. సో కడెం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కడెం ప్రాజెక్టు ఒక దిశ తిరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, కడెం ప్రాజెక్టు.